హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మారుతి ఎడ్యుకేషనల్ వరల్డ్. అందరికీ నమస్కారం. ఈ రోజు నేను చెప్పొచ్చే టాపిక్ సబ్జెక్ట్ ఏంటి అని అంటే, ఏ సబ్జెక్ట్ లో అంటే చైల్డ్ డెవలప్మెంట్ బీఈడి రిలేటెడ్ సబ్జెక్ట్ అన్నమాట. ఇది టెట్ కి డిఎస్సి కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. బీఈడి చదువుకుంటున్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. అయితే నిన్న క్లాస్ లోని అంటే ముందు క్లాస్ లోని నేను మానసిక వికాసం లక్షణాలు, తర్వాత ఎలిజబెత్ హార్లాక్ వికాస దశల గురించి చెప్పాను. అయితే దశలు గురించి మాత్రమే చెప్పాను, ఆ దశలు ఒక్కొక్కటి వివరించలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి వివరిస్తున్నాను. ఆ హార్లాక్ దశల్లో నెంబర్ 1 ఏంటి అని అంటే, దశల్లోని జనన పూర్వ దశ గురించి ఈ క్లాస్ లో చెప్తాను. చూడండి, ఈ దశ అన్నది అండం ఫలదీకరణ చెందిన నాటి దగ్గర నుంచి బిడ్డ పుట్టే వరకు ఉంటుంది. అంటే 9 నెలల వరకు ఉంటుంది. దీన్ని 3 దశలుగా విభజించవచ్చు. నెంబర్ 1 బీజ దశ, నెంబర్ 2 పిండ దశ, నెంబర్ 3 భ్రూణ దశ. అయితే బీజ దశ గురించి తెలుసుకుందాము. ఇది ఫలదీకరణ చెందిన నాటి నుంచి 2 వారాల వరకు ఉంటుంది. ఈ 2 వారాల్లోని బాహ్య పోషణ లేని కారణంగా సూది మొన పరిమాణంలో ఉండే జైగోట్ పరిమాణంలో మార్పు ఉండదు. కానీ ఫాలోపియన్ ట్యూబ్ నుంచి గర్భాశయానికి చేరే సమయంలో ఎన్నో సార్లు విభజించబడి 2 పొరలుగా ఏర్పడుతుంది ఈ బీజదశ అన్నది. అయితే ఈ 2 పొరలుగా ఏర్పడుతుందని చెప్పాను కదా, అందులో పై పొర అన్నది జఠారియు. అయితే 2 పొరలుగా ఏర్పడుతుందని అన్నాను కదా, అందులో పై పొర జరాయువు, నాభీరజ్జువు, అమ్నియాటిక్ సంచిగా మారి లోపలి పొర అన్నది పిండంగా మారుతుందన్నమాట. ఇది బీజ దశ. ఇంకా రెండోది పిండ దశ. ఈ పిండ దశ అనేది 2వ వారం నుంచి 2 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో ఎంబ్రియో చిన్న మనిషి ఆకారంలో ఉంటుంది. ఎక్కువ మార్పు అన్నది మొదట తల భాగంలో జరిగి తర్వాత ఇతర భాగాల్లో జరుగుతుంది. శరీరంలో బయట లోపల ఉండే అన్ని ముఖ్య భాగాలు ఏర్పడతాయి. ఈ దశలో పిండం కాళ్ళు చేతులు ఆడించడం అన్నది ప్రారంభిస్తుంది. జరాయువు, నాభిరజ్జువు, అమ్నియాటిక్ సంచి బాగా అభివృద్ధి పొంది పిండానికి కావలసిన భద్రత ఆహారాన్ని అందిస్తుంది అన్నమాట. ఈ ఎంబ్రియో దశ పూర్తయ్యే నాటికి పిండము 1.5 ఔన్సులు 1.5 అంగుళం ఉంటుందన్నమాట. ఇది పిండ దశ. 3వ దశ భ్రూణ దశ. ఈ దశ అన్నది 2వ నెల అంతం నుంచి జననం వరకు ఉంటుంది. ఈ దశలో కొత్త భాగాలు ఏవి ఏర్పడవు. ఎంబ్రియో దశలో ఏర్పడిన భాగాలే బాగా అభివృద్ధి చెంది 7వ నెల నాటికి పూర్తి పరిపక్వత అన్నవి చెందకుండా జన్మించినప్పటికీ బతకగలిగినంత అభివృద్ధి అయితే జరుగుతుంది. 9 నెలల నాటికి ఏమవుతుంది అంటే పూర్తి కాలం పక్వత చెంది నవజాత శిశువుగా జన్మిస్తుంది అన్నమాట. ఇది జనన పూర్వ దశ. అంటే ఎలిజబెత్ హార్లాక్ వికాస దశల్లో ఇది జనన పూర్వ దశ అన్నమాట. నెక్స్ట్ క్లాస్ లోని నవజాత శిశువు గురించి చెప్పుకుందాము. ఈ వీడియో అన్నది బీఈడి చదువుకుంటున్న వాళ్ళకి, ఏపీ టెట్ కి డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి ప్లేలిస్ట్ కానీ మీరు చెక్ చేస్తే అందులో బీఈడికి సంబంధించిన సబ్జెక్ట్ లోని ముఖ్యమైన టాపిక్స్ అన్ని ఉంటాయి. ఒకసారి చెక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.